హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని ఆర్యుల నాగరికతకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. విశ్వజననం వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలో ఏ మండలంలో పేర్కొనడం జరిగింది? ఆన్సర్ 10వ మండలం. గాయత్రి మంత్రం ఎవరికి సంబంధించినది? ఆన్సర్ సావిత్రీదేవి. చరిత్రకారులు క్రాకింగ్ ఆఫ్ ఫ్రాగ్స్ అని వర్ణించినది? ఆన్సర్ ఋగ్వేదాన్ని. సంగీతం గురించి తెలిపే వేదం? ఆన్సర్ సామవేదం. భారతీయ సంగీతం గురించి మొదటి పుస్తకం? ఆన్సర్ సామవేదం. ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం? ఆన్సర్ జెండా అవెస్తా. యజ్ఞయాగాదులు కర్మకాండలను గురించి తెలిపే వేదం? ఆన్సర్ యజుర్వేదము. గద్య పద్య రూపాలలో రచించబడిన వేదం? ఆన్సర్ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ పద్య రూపంలో. కృష్ణ యజుర్వేదం ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ గద్య రూపంలో. యజుర్వేద మంత్రాలను పఠించే వారిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ అథర్వాయ. అథర్వణ వేద మంత్రాలను పఠించే వారిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ బ్రాహ్మణ. వైద్యం మంత్రతంత్రాల గురించి తెలిపే వేదం ఏది? ఆన్సర్ అథర్వణ వేదం. ఆర్యేతరులు రచించినదిగా ఏ వేదాన్ని పరిగణిస్తారు? ఆన్సర్ అథర్వణ వేదం. సతీ సహగమనం గురించి మొదటిసారిగా ఏ వేదంలో పేర్కొన్నారు? ఆన్సర్ అథర్వణ వేదం. మొత్తం ఉపనిషత్తులు ఎన్ని? ఆన్సర్ 108. గురువు పాదాల వద్ద కూర్చొని జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఉపనిషత్తు. హిందూ మత తాత్విక పుస్తకాలు? ఆన్సర్ ఉపనిషత్తులు. మోక్షానికి ఉపనిషత్తులు పేర్కొన్న మార్గం? ఆన్సర్ జ్ఞాన మార్గం. పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలో విశ్లేషించేవి? ఆన్సర్ బ్రాహ్మణాలు. ఆత్రేయ కౌశాటకి బ్రాహ్మణాలు దేని గురించి పేర్కొంటారు? ఆన్సర్ ఋగ్వేదము. సామవేదం గురించి పేర్కొనే బ్రాహ్మణం? ఆన్సర్ చాందోగ్య బ్రాహ్మణం. యజుర్వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం? ఆన్సర్ శతపథ బ్రాహ్మణం. అథర్వణ వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం? ఆన్సర్ గోపద బ్రాహ్మణం. అతి పురాతనమైన బ్రాహ్మణాలు? బృహదరణ్యక చాందోగ్య బ్రాహ్మణాలు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్‌లోకి వెళ్లి చూడండి.